వర్మ గారి సంతా సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు, అంజయ్ గారు, నాకుంది మన వాళ్ళు చెప్పారు, వయసులో పెద్దోళ్ళు ఏ రకమైన బాధ్యతలు ఇచ్చినా చేస్తారని. దాంట్లో స్పష్టంగా నేను ఈ ప్రాంతంలో, ఈ ఆఫీసు ప్రాంతంలో ఒక జోన్ కార్యదర్శిగా ఉన్నా. మా జోన్ పరిధిలో వర్మ గారు, వాళ్ళ భార్య గారు లక్ష్మి గారు ఇద్దరు ఒక శాఖ సభ్యులుగా పనిచేశారు. వర్మ గారు శాఖ కార్యదర్శిగా, లక్ష్మి గారు సభ్యులుగా ఒకే శాఖలో పనిచేశారు. నేను జోన్ కార్యదర్శిగా ఉన్నా. మరి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా మీకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఆ బాధ్యతలు ఆ శాఖ పరిధిలో మనం పార్టీ ఇచ్చిన పిలుపుల్ని చాలా తూచా తప్పకుండా చెప్పేవారు. పిల్లవాడు మీరేందు చెప్పేది అనే పద్ధతి కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని. వాస్తవంగా ఆ పుస్తకం రాసేటప్పుడు వర్మ గారు అడిగారు. నేను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ సుందరయ్య నగర్ వ్యాపారస్తులు కొంతమంది ఆకతాయిలు షాపులు గొడవ చేసి రకరకాల పద్ధతులు అల్లరి పెడతా ఉంటే మేము ఈ జోన్ పరిధులందరూ వెళ్ళి మొత్తం దాన్ని అడ్డుకున్న ప్రయత్నంలో సుందరయ్య నగర్ వ్యాపారస్తుల సంఘం అని చెప్పి సంఘం పెట్టాం. వర్మ గారు ఆ సంఘానికి కార్యదర్శి. మనం ఇచ్చిన బాధ్యత నుంచి అసలు చాలా సీరియస్గా ఆ వ్యాపారస్తులందరినీ సమావేశాలు జరపడం. అప్పుడు ఇక్కడ చిన్న ఆఫీస్, ఇది చిన్న షెడ్ ఉంది, రేకుల షెడ్, మొత్తం మన చిన్న స్లాబ్ అది. మరి రోజు సాయంత్రం పూట సమావేశాలు జరపడం. ఆయన నిరంతరం ఒక ఆందోళనకారుడు. ఎప్పుడు ఎక్కువ మందికి విషయాలు చెప్పాలి, ఒక తక్కువ సమయంలో ఎక్కువ మందికి చెప్పాలని చెప్పి నిరంతరం ఆందోళనకారుడు. అందుకనే ఆ పుస్తకంలో రాసినప్పుడు నేను వర్మ గారు నిరంతరం ఆందోళనకారుడు అని చెప్పాను. ఆ విధంగా ప్రత్యక్షంగా కరపత్రం వెంటనే రాసేవాడు, వెంటనే ప్రెస్ రిలీజ్ చేసేవాడు. వెంటనే వర్మ గారు ఆ పద్ధతిలో ప్రజలతో నిత్యం ఉండేవాడు. అందువల్ల కొత్త సంఘాలు రావడం. ఆ వయసులో కూడా ఇప్పుడు నా తర్వాత ఆఫీస్ కార్యదర్శిగా ఉన్న నేను ఆఫీస్ కార్యదర్శిగా వచ్చాను. దాని తర్వాత ఆఫీస్ కార్యదర్శిగా వర్మ గారు పనిచేశారు. ఆఫీస్ కార్యదర్శి తర్వాత మొత్తం జిల్లా మొత్తం 66 మండలాల్లో సమన్వయ కమిటీలు బాధ్యత ఇచ్చారు. అట్లా ఎక్కడ ఏ పని చేసినా వయసుతో నిమిత్తం లేకుండా పార్టీ ఇచ్చిన బాధ్యత చాలా నిబద్ధతగా పనిచేశారు. అందువల్ల ఆ పద్ధతిలో నేను అతి తక్కువ వయసులోనే వర్మ గారితో ఒక ప్రత్యక్షంగా పని చేయగలిగిన ఒక సంతృప్తి, వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి కానీ, లేకపోతే ప్రజలతో ఎలా పనిచేయడానికి కానీ, ప్రజలతో ఎలా మెలగాలనే దాంట్లో వర్మ గారిని చూసి మేమందరం కూడా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను చిత్తూరు జిల్లాకు వెళ్ళిన తర్వాత నాకు కూడా ఉపయోగపడిన పరిస్థితి. నేను అప్పుడు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చిత్తూరు పోవడానికి ఇప్పుడు ఇట్లా వర్మ గారు లాంటి వాళ్ళు ఎక్కడిచ్చినా పని చేయడానికి ఒక ఆదర్శవంతంగా ఉపయోగపడింది. అందువల్ల ఆ పద్ధతిలో వర్మ గారు వాస్తవంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, మేము గతంలో నుంచి మన నాగరాజు గారు, నాకు పెళ్లి కాకముందు నుంచి కూడా నాగరాజు గారు ఎస్ఎఫ్ఐ, నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు మాకు సీనియర్లుగా ఉండి ఎస్ఎఫ్ఐలుగా ఇచ్చేశారు. అట్లా మురళి గారు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు ఉమ్మడి జిల్లా ఉండేటప్పుడు. ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళు అక్కడ ఒక శాఖ పరిధిలో లక్ష్మి గారు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా వర్మ గారు శాఖ కార్యదర్శి ఒప్పుకునేవాళ్ళు కాదు. వాడు ఇంట్లో రకరకాల పనులు ఉన్నా, అందువల్ల చాలా నిబద్ధత, క్రమశిక్షణ, సమయానికి వచ్చి చేసేవాడు. ఏదైనా పని ఉంటే ముందుగానే సమాచారం ఇచ్చి వెళ్ళేవారు. ఆ వయసులో కూడా మనం అనుకుంటాం, మనం ఏదన్నా ఉంటే ఎందుకు ఆ వయసులో పెద్దవాళ్ళు మనకేంటి చెప్పడం అనేది. కానీ ఒక పార్టీ తక్కువ వయసులో ఉన్న బాధితుడిగా, ఒక నాయకుడిగా ఉన్నా రాలేకపోతే
కామ్రేడ్ రాలేకపోతున్నారు, వేరే పని ఉందని చెప్పి అట్లా నిబద్ధతతో పనిచేశారు. అందువల్ల ప్రత్యక్షంగా ఆ పద్ధతిలో పనిచేయడానికి, అందువల్ల ఆయన చనిపోయిన రోజు కూడా వాస్తవంగా తెలిసిన వెంటనే చిత్తూరులోనూ వెంటనే రావడం, ఇట్లా కంటిన్యూగా వర్మ గారికి అనుబంధం. నేను బయట ఉన్నా కానీ పలకరించావు, నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్గా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇట్లా ఆ పద్ధతిలో వర్మ గారితో నేను ప్రత్యక్షంగా నేను పనిచేసినందుకు ఈ సందర్భంగా వర్మ గారు లేను, ఆయన ఆదర్శాన్ని మనమేదో మాటలతో చాలా రకరకాలుగా ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, మాటలతో చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో చేసి చూపించడం అనేది వర్మ గారిని చూసి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఆ పద్ధతిలో ఆదర్శంగా ఆచరణలో చేస్తూనే ఆయన నిజమైన నివాళి అని అనిపిస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జోహార్ కామ్రేడ్ ఏవి వర్మ గారు. రోబో సినిమాలో రజనీకాంత్ ఒక సెలూన్ షాప్కి వెళ్తే అక్కడ రోబో కూర్చొని ఉంటే ఒక పుస్తకం గమ్ముగా ఉంది, ఏదో ఒకటి చదివేదానికి ఏంటంటే అటు చూసేసి ఒకసారి అటు తీసేసి చదివేశానని చెప్పి పుస్తకం ఇస్తారు. మళ్ళీ ఇంత కట్ట తెచ్చిస్తారు పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ జగ అన్ని చూసేసి అంతా అయిపోయింది అని చెప్పేస్తారు. వాడికి ఏదో కావాలని చేస్తాడు, నా దగ్గర ఇంకేమీ లేదు, టెలిఫోన్ డైరెక్టరీ మాత్రం ఉందని ఇస్తాడు. టెలిఫోన్ డైరెక్టర్ కూడా చూసేసిన తర్వాత ఆడ వారేస్తాడు. తెలిస్తే ఇది నిజమా కాదా అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు పలానా నెంబర్ ఎంత అంటే పలానా నెంబర్ అని చెప్పి రోబో గారు చెప్పేస్తుంది. వర్మ గారు కూడా దీనికి ఏమి తీసుకోడు. ఉదయాన్నే నేను బయలుదేరేటప్పుడు ఏదో ఒక అనుమానం నాకు వ్యక్తం చేస్తాడు. నేను ఆఫీసు బయలుదేరేటప్పుడు మురళీ గారు ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ అన్ని అప్పటికి నాకు కూడా అంత క్లారిటీ ఉండదు, అందుకే నేను వెంటనే నేనెందుకు సమాధానం చెప్పేదని ఏదో అది చదివి పెట్టండి వర్మ గారు అని చెప్పేది. ఈ మధ్యలో మన ఆల్ ఇండియా పార్టీ ఒక ఇది మన పాఠాలన్నింటినీ కూడా తయారు చేసి పుస్తకాలుగా తయారు చేసి వాటిని నేను ఒక సబ్జెక్ట్ మీద నన్ను కేరళ పంపించాను, నన్ను నాగరాజుని, ఆయన ఒక సబ్జెక్టు నేను ఒక సబ్జెక్టు, మేము దాంట్లో తయారై వచ్చి మొత్తం ఆ పుస్తకాలన్నీ తెలుగులో ప్రింట్ చేస్తే నేను ఇంటికి తెచ్చిపెడితే ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ అన్నాడు. అవును అప్డేటెడ్ అని చెప్పారు. ఇప్పుడు చదవాలి ఇది అని చెప్పి స్టార్ట్ చేశారు. వారం 10 రోజులు అన్ని నోట్స్తో సహా రాసి అన్ని రెడీ చేసి పెట్టేసి వాటిలో అనుమానాలన్నీ నన్ను అడగడం ప్రారంభించారు. అప్పటికి నేనే పూర్తిగా చదివిన పరిస్థితి లేదు, లేదంటే వాటిని లోతైనటువంటి అవగాహన నాకు కూడా అప్పటికి లేని పరిస్థితి. వర్మ గారు అన్ని ఇంకా ఉంటాడు కదా, మొత్తం చదివేయడం, నోట్స్ కూడా రాసేసి వాటిలో డౌట్స్ కూడా రాసేసి ఉంటాడు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పుస్తకాన్ని ఇచ్చినా, లేదా ఒక వ్యాసాన్ని ఇచ్చినా, లేదా ఒక విషయాన్ని ఏదైనా చెప్తే సాయంత్రానికి ఒక 10 రకాల అనుమానాలు రెడీ చేసి పెట్టుకొని ఉంటాడు. వస్తానే ఒకతాడు. నాకు కూడా అర్థం కాలేదనుకోండి, నేను చాలా బిజీగా ఉన్నాను వర్మ గారు, మళ్ళీ రేపు మాట్లాడదామని చెప్పి నేను నైట్ శ్రీనివాసరావు గారిను లేదా రాఘవులు గారిను మన పార్టీ రాష్ట్ర నాయకులు అడిగి ఇట్లాంటి అనుమానం ఒకటి వచ్చింది ఏంటంటే వాడు చెప్తే నేను మళ్ళీ చెప్పేది. అంత తరువుగా ఉంటాడు ఆయన. రెండోది ఆయన అన్ని విపరీతంగా చదివేస్తాడు, అదే మాదిరి గుర్తు కూడా ఉంటుంది. నాకు ఆశ్చర్యం, ఈ వయసులో 80 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడే నేను పేగాలు ఏడబెట్టాడు మర్చిపోతూ ఉంటాను. నా పేగాలు ఎతికి పెట్టడం అని, నా పేగాలంటే తాళాలు ఈ ప్రాంతం కూడా తెలియదు, పేగాలంటే ఏందని. తాళాలు ఏడబెట్టాడు మర్చిపోతాను. నా తాళాలు ఎతికి పెట్టడం అనేది ఒక ఉద్యోగం ఇక్కడ. ప్రతిసారి ఈ వయసుకి ఎట్లున్నది 80 ఏళ్ళకి ఎట్లుంటుందని అనుకునేది. అంటే నిరంతరం అధ్యయనం చేయడం, ఏదో ఒక పనిలో ఆయన ఆ పనిలో ఉండిపోతాడు. అది ఆయనకి ఆ రకమైనటువంటి రావడానికి ఈ చివరి వయసులో కూడా ఆయన మరణించడానికి ఒక కవాటం సహకరించలేదు. ఒక కవాటం పూర్తిగా మూసుకోమైంది. ఆ కారణంగా ఇంత వేగంగా డిక్రీజ్ అయి చనిపోయాడు తప్ప వాస్తవంగా ఆ గుండె ఇంకొంత సహకరించింటే ఇంకొక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో సెంచరీ పూర్తి చేయడానికి కూడా చాలాసార్లు చెప్పేవాడు. నేను సెంచరీ కంప్లీట్ చేయకుండా పోయే సమస్య లేదు సార్ అని చెప్పేవాడు వర్మ గారు. అట్లాంటిది ఒక అనివార్యమైనటువంటి స్థితిలో ఇంత వేగంగా మనం అందరినీ వదిలి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి అధ్యయనం విషయంలో వర్మ గారు ఎప్పుడు ఒక రకంగా ఆదర్శంగానే ఉన్నారు. ఇప్పటికే అనేక మంది పెద్దలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక వాళ్ళ తమ్ముడు మీకు అందరూ కూడా తెలుసు, పున్నారావు గారు మన రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని నిర్వహించారు. మన పాత తరం నాయకత్వానికి అందరికీ డైరెక్ట్గా ఆయన ఆఫీస్ కార్యదర్శిగా ఎల్బీజీ గారు, సుందరయ్య గారు,
మన కొరటాల సత్యనారాయణ గారు ఇట్లాంటి హేమాహేమీలు మన పార్టీలో స్టాల్ వార్స్ ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటి వాళ్ళందరూ రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కార్యదర్శిగా పనిచేశారు. పున్నారావు గారు కూడా చెప్పేది నేను కమ్యూనిస్ట్ కావడానికి కారకుడు మా అన్నయ్య అని చెప్తారు. ఇక్కడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళ తమ్ముళ్ళు కూతుర్లు వెళ్ళే కాదు వీలైనంత మందిని కమ్యూనిస్ట్ పార్టీకి రిక్రూట్ చేయడంలో వర్మ గారి రోజు చాలా కీలకమైంది. అట్లాంటి మనిషి మన మధ్యన లేడు. వారిని స్మరించుకోవడం అనేది ఇక ఎక్కువ సమయం కాకుండా వీలైనంత వరకు బ్రీఫ్గా అందరూ మాట్లాడితే మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇప్పుడు పున్నారావు గారిని మాట్లాడవలసింది నేను కోరుతున్నాను. నుంచి పరిచయం వాడప్పుడు ఆ పోస్టులో చేరి నాకు మొట్టమొదటి రాజుగారి స్నేహంలో నక్సలైజ్ అయిపోయినాడు. నక్సలైజ్ కరెక్ట్ అనేవాడు మొదట్లో. అదే సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పి ఒక 3-4 ఏళ్ళు కొనసాగిన తర్వాత ఆచరణలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అప్పుడు సిద్ధాంత లోతుల్లోకి వెళితే సిపిఎం కరెక్ట్ అని చెప్పి నిర్ణయానికి వచ్చాం 72 వచ్చేటప్పటికి. అప్పుడు నేను వారి దగ్గర ఉన్న ఈ 3-4 ఏళ్ళు 70 నుంచి 75 వరకు వాడి దగ్గర ఉండి ఈ రాజకీయాలు నేర్చుకున్నాను. అంతకుముందు రాజకీయాలు అంటే తెలియని వాళ్ళు పుస్తకాలు ఏదో చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, పుస్తకాలు తెచ్చుకోవడం తప్ప ఆ రాజకీయాలతో ఉండేవాళ్ళం కాదు. సమ్మె జరుగుతుంటే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి మా తాతయ్య. ఆ విధంగా పెరిగిన వాడిని వచ్చి 70 తర్వాత సిపిఎంలో పడ్డాం. అక్కడి నుంచి సిపిఎంలో కొనసాగుతూ ఉన్నాం. కొన్ని 3-4 ఘటనలు చెప్తే వర్మ అర్థమవుతుంది మీకు. వర్మ ఒక నాయకుడు కూతుర్ని ముస్లిమ్స్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒక 5-6 ఏళ్ళు ఉన్నారు. గుంటూరులో ఒక పాప పుట్టింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్లో ముస్లిమ్స్ మధ్య పడేటప్పటికి ఆయన మతాంతర వివాహాన్ని సర్దుకోటు చేసుకోవడం కష్టమైంది. ఎంత కష్టమైందంటే హోటల్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత ఇబ్బందికరమైన పరిస్థితి వర్మలు చేశారు అయిపోయి పెట్టి. సరే వర్మ నా దగ్గరకు వచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నీకు కూడా సిద్ధమయ్యాం. కానీ తర్వాత ఆ అమ్మాయి తండ్రి వచ్చి మీరేం పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఆ అబ్బాయి వయసు ఒకటే, ఎట్లా ఉంటారు అనుకుంటున్నారు అని ఆయన వ్యతిరేకించి నేనేమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడే అబ్బాయి హైదరాబాద్లో వాళ్ళ అమ్మాయితో ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్. ఎందుకు చెప్తున్నానంటే ఒక సంస్కరణ మాకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఉదాహరణ. తర్వాత నన్ను ఓల్టెమర్గా పెట్టేసేసాడు. ఓల్టెమర్ పెట్టిన తర్వాత నా పెళ్ళి 75 దగ్గర నుంచి 80 దాకా 8 సంబంధాలు చూసాం. బయటకు వస్తావా, ఎంఎస్సీ చదువుకున్నావు, పెళ్ళిస్తామని చెప్పి అనేవాళ్ళు తప్ప ఇందాక నాగరాజు గారు చెప్తున్నారు ఓల్టెమర్కి పెళ్ళినవరండి కష్టమే, ఆస్తి లేదు, ఆదాయం లేదు, ఎట్టిస్తారు వీళ్ళు, ఎట్ట బతికిస్తారనేది ఒక ఆలోచన. చివరికి 8వ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది మళ్ళీ ఒక నిమిషం. 8వ క్లాస్ చదువుకొని మానేసింది ఆ అమ్మ. ఆ నాన్న స్వాతంత్ర సమరయోధులు జల వెంగళరావులతో పనిచేసి చివరికి వాళ్ళ దగ్గర విసుగు పుట్టి సిపిఎంలోకి వచ్చారు. ఆయన ఇచ్చి పెళ్లి చేశాడు నాకు. ఆ అమ్మాయి 8వ క్లాస్, నేను ఎంఎస్ చదువుకున్నా. చివరికి ఒక 12 ఏళ్ళు ఆ అమ్మాయి కృషి చేసి ఎంపీపీడీ పూర్తి చేసి డిఎస్ఎల్ సెలెక్ట్ అయ్యి టీచర్గా జాయిన్ అయిపోయింది. వాళ్ళ సవాలు జీవితంలో తీసుకోవటం. 8వ క్లాస్ అమ్మాయి నేను సమానం ఊరికి ఎట్లా అవుతారు, నన్ను సమానంగా చూడమంటారంటే నాతో సమానం అవ్వాలి. ఆమె అవటం కోసం నేను సపోర్ట్ చేయాలి కమ్యూనిస్ట్గా. ఆ విధంగా ఆ అమ్మాయిని టీచర్గా జాయిన్ చేశాను. ఇది ఒక ఉదాహరణ. ఇట్లాంటి అనేక ఘటనలు మా ఇద్దరి మధ్య. వరకట్నం తీసుకోకూడదనేవాడు వాడు. వరకట్నం తీసుకోకపోతే ఆ అమ్మాయి ఆస్తి అవుతుంది, ఆస్తి పోగొట్టుకుంటుంది. వరకట్నం తీసుకోకూడదు, ఆస్తి హక్కు రావాలి. ఇది ఘర్షణ. ఇట్లా అనేక విషయాల్లో మేము చాలా ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళం. మేము ఎదురు చర్చించుకుంటూ ఉంటే కొందరికి ఎగతాళిగా ఏమి ఐడియల్ డిస్కషన్స్ అనేవాళ్ళు. అంటే బద్దగస్తులు మాట్లాడుకునేది ఐడియల్ కాదండి, ఐడియల్ డిస్కషన్స్ అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చేది. ఆ విధంగా ఈ 25 ఏళ్ల ప్రహసనంలో చివరి దాకా వాటితో కొనసాగాం. అనేక తర్జన బట్టలు పడుతూ ఉండేవాళ్ళం, తగాదాలు పడేవాళ్ళం. ఒక దశ తర్వాత నీతో చర్చ అనవసరం అని చెప్పి అంత మూర్ఖంగా ఉండేవాడు మావాడు. ఆ చర్చ ఆపేసేవాడు. అంత మన మనుషుల్లో అదే చర్చ కొనసాగేది. ఆ విధంగా 65 ఏళ్ళ తర్వాత వాడు నా దగ్గర నుంచి నిష్క్రమించాడు. నేను మళ్ళీ కులాంతర వివాహం చేసుకున్నాను. మా ఇంట్లో 18 జంటలు ఉండే కులాంతరాలు చేసుకున్న దాంట్లో మా అన్నదమ్ముల పిల్లల్లో కానీ అక్కతల్లి పిల్లల్లో కానీ. ఇది పెద్ద సమస్యలే రావు. సమస్యలు రావా, కులం చేస్తుంటే రావట్లేదా?
కనుక సమస్యలు వస్తాయి. సమస్యల పట్ల ఈ దృష్టి ఎట్లాంటిది అనేది కీలకమైన అంశం. మా పెద్దవాళ్ళు ముస్లిము, మా పాప పుట్టంగానే మా ఆవిడ వెళ్ళి కొట్టు పెట్టింది, ఆయన వెళ్ళి చేరిపేశాడు. పెద్ద చెక్క ఆ రాత్రి కూర్చోబెట్టా ఏమయ్యా అని. మా నాన్నకి ఇష్టం ఉండదు. మీ నాన్నకి ఇష్టం ముస్లిం అమ్మాయి చేసుకుంటారు, హిందువుల అమ్మాయి ఎందుకు చేసుకున్నావు? కాబట్టి మా ఇంట్లో కొట్టు పెట్టి మీ ఇంట్లో తీసేవయ్యా. ప్రతి ఘటన మీ మధ్య బంధం గట్టిపెట్టి ఉండాలి తప్ప లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏ విధంగా మీ బంధం గట్టిపడుతుంది? చిన్నమైపోతుంది. కాబట్టి ప్రతి చర్య మీ ఇద్దరి మధ్య బంధం గట్టిపెట్టుగా ఉండండి అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళలో ఇప్పుడు సమస్య రాలేదు. అందుకని చిన్న చిన్న ఘటనలు ఎందుకు చెబుతున్నట్టే ఇవన్నీ మన జీవితాలకు ఉపయోగపడాలనేది. కనుక మరోసారి అరుణాచల్ కనిపిస్తూ సెలవు తీసి మీ అమ్మ మాట్లాడుతుందా? ఏమన్నా మాట్లాడతారా లక్ష్మి గారు? మైక్ మీకు పెట్టలేదా? మాట్లాడగలదో లేదో తెలియదు. ఫోన్ మాట్లాడు. చాలా మంది మా నాన్నగారి గురించి చాలా విషయాలు మీతో పంచుకున్నారు, చాలా రకాల అనుభవాలు కూడా పంచుకున్నారు. అయితే మాతోటి కూడా మీతో ఉన్నట్లుగానే ఒక ఫ్రెండ్లీ మూమెంట్గానే ఉండేది మా నాన్నగారి నేచర్. మాతోటి చాలా మంచి అనుభవాలు మా నాన్నగారితో ఉన్నాయి మాకు. అవి మర్చిపోలేనటువంటి అనుభవాలు కూడా. అయితే మా నాన్నగారు కమ్యూనిస్టులు, కరడుగట్టిన కమ్యూనిస్టు యోధ, ఇట్లాంటి వాటన్నింటికి కూడా మా నాన్నగారు సరిపోతారు. వీటన్నింటితో పాటు నేను ఇంకొక మాట కూడా చెప్తాను మా నాన్నగారి గురించి. మా నాన్నగారు ఒక నిప్పు రవ్వ, చీకట్లో వెలుగు కనిపిస్తుంది మా నాన్నగారి వల్ల. కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు 43 ఇయర్స్ బ్యాక్ అన్నమాట మా అమ్మమ్మ గారు చనిపోయారు. చనిపోతే అప్పట్లో గ్రామం చాలా చిన్న గ్రామం మా అమ్మగారు వాళ్ళది. ఆడవాళ్ళని అంత్యక్రియల్లో భాగంగా వెళ్ళనివ్వరు, ఇంట్లోనే ఉండాలి మగవాళ్ళు వచ్చిందాకా వాళ్ళు. ఆ టైంలో నేను మా నాన్నగారిని నేను కూడా వస్తాను నాన్న అన్న. అందరూ కూడా వద్దన్నారు. నా బిడ్డ నాతో పాటు వస్తుంది అంతే, ఇంకొక మాట లేదు, ఇంకెవరు ఇంకేం మాట్లాడలేదు. అంత విలువ కూడా ఆ రోజున, అంటే అప్పటికే మా నాన్న ఒక కమ్యూనిస్టుగా, కరడుగట్టిన కమ్యూనిస్టుగా ఆ గ్రామంలో ఉన్నాడు మా నాన్న, మా అమ్మ వాళ్ళ ఊళ్ళో. తర్వాత అదే ఊళ్ళో ఒకళ్ళు ఫోన్ చేశారు, దూరపు బంధువులు మా నాన్నగారికి. మా అమ్మాయి 5వ నెల 7వ నెలలోనండి, నాకు గుర్తులేదు, అతను పెళ్లి చేసుకోవట్లేదు, మోసం చేశాడు, మా వల్ల కావట్లేదు, మీరు వచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి, మీరు వచ్చి న్యాయం చేయాలి అని అడిగారు. మేమందరం వచ్చాము అప్పుడు, ఆ పెళ్ళిళ్ళల్లా మేమందరం వచ్చాము అప్పుడు. ఆ అమ్మాయిని ఎందుకు అట్లాంటి వాడని చెప్పి అడిగితే, నా బిడ్డకి తండ్రి అతనే ఉండాలని అడిగింది. నా బిడ్డకి తండ్రి అతనే ఉండాలనేసరికి 3 రోజులు వాళ్ళతోటి, ఆ అబ్బాయి తల్లిదండ్రులతోటి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్న తర్వాత మీ ఇంటి ముందే టెంట్ వేసి పేపర్కి ఇచ్చేస్తారు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి టైం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఒప్పుకున్నారు. ఆ అమ్మాయి నిజంగా కింద కూడా కూర్చోలేదనమాట, పీటల మీద కుర్చీల్లో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేసి ఆ అమ్మాయి కడుపులో పెట్టే అతని తండ్రి అని చెప్పి ఆ రోజున చూపించారు. మా కళ్ళ ముందు మేము చూశాను. నాకు ఒక ముస్లిం ఇచ్చి పెళ్లి చేశారు. నేను కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో అందరం ఆలోచించే పెళ్ళిళ్ళు చేశారు. మేము కూడా అట్లా ఇష్టపడి కమ్యూనిస్టుల్ని చేసుకోవాలి అనేటటువంటి దృక్పథంతో, అంటే ఎటువంటి వరకట్నాలు ఇవ్వకూడదు, తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా వాళ్ళు కమ్యూనిస్టులు అయి ఉండాలి, కమ్యూనిస్టుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కమ్యూనిస్టులకు ఉన్నటువంటి విలువ, ఇట్లాంటివన్నీ చూసి అలా అనుకున్నాం మేము ఆడపిల్లలు. మేము ఇంట్లో చాలా ఫ్యామిలీ చాలా చక్కగా కూర్చుని ముచ్చట్లాడుకునే వాళ్ళం ఇట్లాంటి విషయాల్లో కూడా.
నేను 19 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. నేను సమస్యను మీతో పంచుకోవటం లేదు, కానీ సమస్య వచ్చినప్పుడు నాకు ఏమి కనిపించిన పరిస్థితి, చిమ్మ చీకటి, ఏమి లేదు నా దగ్గర, నా బిడ్డలు లేరు. 19 సంవత్సరాలు నేను చేసినటువంటి శ్రమ శక్తి ఏది లేదు, ఆస్తి ఏది లేదు, మొత్తం అతని దగ్గరే ఉంది. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, అసలు చిమ్మ చీకటి. నా చేయి పట్టుకున్నటువంటిది మా నాన్న నిప్పు రవ్వ కణం, అందుకే నిప్పు రవ్వ అన్నాను మా నాన్నని. నా చెయ్యి పట్టుకుని నా కోసమే గుంటూరు వచ్చారు. ఇక్కడ ఉంటే ఇంకెన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళు నాన్నగారు, ఇంకెన్ని అద్భుతాలు సృష్టించేవాళ్ళు. కానీ నా కోసం మా నాన్న అక్కడికి వచ్చారు. అప్పటికి నేను మా నాన్నగారి వలన నేను కామ్రేడ్ అయ్యాను, నా భర్త వల్ల కాదు. కానీ ఆస్తితో పాటుగా కామ్రేడ్ కూడా పోయింది. అక్కడ ఏదీ లేదు, కామ్రేడ్ పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, కామ్రేడ్ పోయింది, ఏదీ లేదు. చిమ్మ చీకటి, చిమ్మ చీకట్లో మా నాన్న నన్ను గుంటూరు తీసుకెళ్ళి నాకు నిప్పు రవ్వలాగా వెలుగు చూపించాడు. నా పేరు ముందు కామ్రేడ్ అవనిగడ్డ కళ్యాణి అడ్వకేట్ అని చెప్పి నన్ను అడ్వకేట్ చేసి చూపించాడు. నన్ను ఈ సమాజంలో నాలాగా బాధపడినటువంటి ఆడపిల్లలకి నువ్వు సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో నన్ను మళ్ళా ఈ విధంగా తయారు చేసినటువంటి కమ్యూనిస్ట్ యోధ నా తండ్రి. అందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ చిత్తూరు జిల్లాలో మా నాన్నగారు ఉన్నది 11-12 సంవత్సరాలు, అంటే వీళ్ళందరితోటి అనుబంధం 30 ఏళ్ళుగా ఉండొచ్చు. మళ్ళా నా కోసం వచ్చేసారు అక్కడికి. 11 ఏళ్లలోనే చిత్తూరు జిల్లాలో అద్భుతాలు సృష్టించారు మా నాన్న. మీరందరూ కూడా మా నాన్నని చాలా ఓన్గా చేసుకుని ఎంతో చక్కగా ఆదరించారు. చాలా ఆప్యాయంగా మా నాన్నగారిని పంపించారు. దానికి మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సందర్భంలో మామూలుగా ఇలా వచ్చినటువంటి కార్యక్రమాల్లో గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు. మా నాన్నగారు కమ్యూనిస్టుగా మమ్మల్ని పెంచారు, కమ్యూనిస్టులుగానే తీర్చిదిద్దారు. ఈ చిత్తూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి 50,000 ఇవ్వాలని చెప్పి మా కుటుంబం తరపున అనుకుని ఇద్దామనేసి నిర్ణయించుకున్నాము. అది వారికి అందజేస్తాము. ఈ విధంగా మాకు అండదండలుగా మా కుటుంబానికి, మా 3 అక్క చెల్లెళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కమిటీకి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి వందనం తెలియజేస్తూ మా నాన్నగారికి అరుణాంజలి తెలియజేస్తున్నాను. రెడ్ సెల్యూట్ వర్మ గారు. చిత్తూరు జిల్లాకి అంటే ఓకే సారీ తిరుపతి జిల్లాకి వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మిత్రులరా, చివరికి వచ్చింది వాళ్ళ మా నాన్నగారి సంస్మరణ సభకు చేసిన మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆదర్శంగా ఉన్నారు, మమ్మల్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఇది మాత్రం మా కుటుంబం అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వాస్తవానికి చనిపోయే ముందు కూడా ఆయన దేహాన్ని దానం చేశారు ఎస్వి మెడికల్ కాలేజ్కి. కరెక్ట్గా ఆయన 65వ సంవత్సరము నా దగ్గరే ఉన్నారు. అప్పుడు తిరుపతిలో ఉన్నారు. అప్పుడు నాన్నగారికి 65 ఏళ్ళు, 65, 66. ఒక ఫామ్ తీసుకొచ్చారు, ఎస్వి మెడికల్ కాలేజ్ ఫామ్ తీసుకొచ్చారు. సంతకం చేయమ్మా అన్నారు. ఏది నాన్న అన్న, చనిపోయిన తర్వాత నా శరీరము దానం చేయడానికి అనుకున్నానమ్మా, ఇది సంతకం చెయ్యి అన్నారు. ఇప్పుడేంది నాన్న, మనం అంత 100 ఏళ్ళు బతుకుతాము, అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మా నాన్న జ్వరం వస్తే కూడా తట్టుకోలేకపోయాను. అందువల్ల నేను సంతకం చేయలే. అప్పుడు చేసుకోవచ్చు అంటే ఇష్టం లేదు కాదు, అప్పుడు చేసుకోవచ్చు నేను అన్న, ఇప్పుడు ఎందుకు అన్న, ఇస్తే ఒక పని అయిపోతుందమ్మా అని చెప్పి అన్నాను. ఆ మాట ఇప్పటికీ కూడా ఆయన ఏదైతే చెప్పారో ఇప్పటికీ ఆయన మీద గౌరవం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఇష్టంగానే దేవదానం చేయడం అనేది గర్వపడుతున్నాము.
అంటే నిజంగా సజీవంగా ఉన్నాడు మా అందరి మధ్య కూడా. ఎస్టీ మెడికల్ కాలేజీలో కూడా సజీవంగానే ఉంటాడు ఆ వైద్య విద్యార్థుల ప్రాక్టీస్లో. ఒక రకంగా ఇది నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యి అనిపించింది. నాన్నగారి విషయంలో ఏంటంటే వాస్తవానికి ఆయన 4 రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. కానీ మా అక్క చెల్లి కూడా అనుకున్నారు లాస్ట్ మినిట్లో చనిపోతారు అని. కానీ నేను ముందు రోజు కూడా 13వ తేదీ కూడా నాకైతే నమ్మకం ఇంటికి వస్తాడు, ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు అనేది నమ్మకంతో ఉన్నా. నేను చనిపోతాడు అనుకున్నది 14వ తేదీ ఉదయం మాత్రమే, ఇక లేడు నాన్న అనేది అప్పుడు అనిపించింది. నిజంగా అందరం కూడా మురళి గారు కావచ్చు, అంటే మురళి గారు నాగరాజు గారు ఒక రకంగా కొడుకుల మాదిరి ఆ 4 రోజుల పాటు ఎలా సేవ చేశారంటే, నేను నాగరాజు గారి ఇంటికి వస్తే నువ్వు ఇంటికి రావద్దు, హాస్పిటల్లో 24/7 నీ డ్యూటీ అక్కడే ఉండు, కావాలంటే నీకు టిఫిన్ భోజనం అన్నీ కూడా నేను రెడీ చేస్తాం, నువ్వు రావడానికి వీల్లేదు, మా నాన్నకుంటే రావాలి ఇంటికి అని నిజంగా డ్యూటీ మాదిరే పురపాయించారు ఆయనకి. ఆ విధంగా ఏంటంటే మా నాన్న గొప్పగా పెంచాడు. ఆయన చనిపోయిన సందర్భంగా నేను రాసుకున్నది ఏంటంటే మీకు చదివినిపిస్తాను. మా నాన్న గొప్పోడు, చనిపోయినప్పుడు కూడా ఇదే చెప్పారు. ఎర్రజెండాని చేపట్టాడు, ఎర్రజెండాని ఏడుదే బతికాడు, ఆ ఎర్రజెండాని కప్పుకున్నాడు, నవ్వుతూ తుది శ్వాస విడిచాడు. అందుకే మా నాన్న గొప్పోడు. కూర్చో భావజాలంతో పెరిగాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మాడు, పెద్దందారి తోలని విడనాడాడు, కుటుంబంలో ఎర్రని సౌరభాలు నింపాడు. అందుకే మా నాన్న గొప్పోడు. సాంప్రదాయ పెళ్లి చేసుకున్నాడు, పసుపుతాడు పలుకుతాడు అన్నాడు, భార్యకు అర్థమయ్యేలా చెప్పాడు, తాడు తీసేసి అభ్యుదయాన్ని నింపాడు. అందుకే మా నాన్న గొప్పోడు. 3 కూతుళ్ళేనా అని ఎవరైనా అడిగితే అవును నా బంగారు తల్లులు అనేవాడు. విద్యాబుద్ధులు చెప్పించి సమాజ హితం నేర్పాడు, ఎర్రజెండా నీడలోనే కుటుంబాన్ని నడిపాడు. అందుకే మా నాన్న గొప్పోడు. మా ఇంట్లో మెచ్యూర్ అయితే శరీరంలో మార్పుల గురించి వివరించాడు, సమాజంలో ఎలా నడవాలో చెప్పించాడు, ఓడియన్ పక్షుని తీవ్రంగా వ్యతిరేకించాడు, సాంప్రదాయ సంఖ్యలు వద్దన్నాడు, అభ్యుదయ స్వేచ్ఛను అందించాడు, కులమతాలకు అతీతంగా పెళ్లిళ్ళు చేసి శభాష్ ఏవి వర్మ అనిపించుకున్నాడు. అందుకే మా నాన్న గొప్పోడు. ప్రతి ఒక్కరిని పరిశీలించేవాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నేర్పేవాడు, పార్టీ వైపు నడిపేలా చేసేవాడు, పార్టీ చెప్పింది మార్క్స్ వాక్ అనేవాడు. అందుకే మా నాన్న గొప్పోడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ఉక్కు ఉద్యమాలను నడిపాడు, రైతు కార్మిక సంఘాలు ఒకటవ్వాలన్నాడు, జనతా ప్రజాతంత్రపై కర్తవ్యం అన్నాడు. అందుకే మా నాన్న గొప్పోడు. ప్రపంచమే కుటుంబం అన్నాడు, సొంత ఆస్తి వద్దన్నాడు, ఆసుపత్రి ఐసీయూలో సైతం ఎర్రజెండా పాటలు పాడాడు. మీరు నమ్ముతారో లేదో, ఐసీయూలో ఆయన మాట్లాడిందంతా ఎర్రజెండానే, కామ్రేడ్లు, ప్రసంగాలు, ఎర్రజెండా పాటలు, ఇవే ఐసీయూలో ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు కూడా. అందుకే మా నాన్న గొప్పోడు. నాటక కళారూపాలు పోషించాడు, డబ్బు వాయిద్యాలని ప్రాణమన్నాడు, 60వ ఏట హరికథ నేర్చుకుని భలే మొండోడు అనిపించుకున్నాడు. అందుకే మా నాన్న గొప్పోడు. సమాజ హితమే గొప్ప అన్నాడు, బతికినంతకాలం చాటి చెప్పాడు, తనువుని మెడికల్ కళాశాలకు ఇచ్చాడు, వైద్య విద్యార్థుల పాఠాల్లో సజీవమై ఉన్నాడు. అందుకే మా నాన్న గొప్పోడు. కన్నబిడ్డకు కష్టం వస్తే హక్కును చేర్చుకుని లాలించాడు, కమ్యూనిస్టు పార్టీతో నడవమన్నాడు, కడతేరే వరకు కళ్యాణికి చేయందించాడు. అందుకే మా నాన్న గొప్పోడు. ధన్యవాదాలు. వనజ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళ 3వ కుమార్తె పద్మజ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. హాజరైన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, అనేక ప్రజా సంఘాల నాయకులకు, బంధుమిత్రులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అవనిగడ్డ వీరవర్మ చాలా గొప్పవాడు, కమ్యూనిస్టు యోధుడు. ఎన్ని మాటలు చెప్పుకున్నా అవన్నీ వర్తిస్తాయి. ఈ సంస్మరణ సభ అంటే మన యూనియన్లు స్థాపించిన వాళ్ళకు కూడా వర్ధంతులు, జయంతులు అన్నీ చేసుకొని వాళ్ళు స్మరించుకుంటాం. ఎందుకు? వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, వాళ్ళ గురించి నేర్చుకొని వాళ్ళు ఏ రకంగా చేశారు, మనం ఇప్పుడు చేయగలుగుతున్నామా లేదా అని సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోవడం కోసమే
ఈ సంస్మరణ సభలు కానీ, జయంతి సభలు కానీ, వర్ధంతి సభలు కానీ మనం జరుపుకుంటాం. అలాగే ఈ సంస్మరణ సభ రోజున నేను ఆయన్ని కొన్ని స్మరించుకోవాలి అంటే ఇక్కడ పార్టీ వాళ్ళు, పార్టీ సభ్యులు, నాయకులు అందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పుట్టడంతోనే ఎవరు కమ్యూనిస్టులు కాదు. పుట్టడం అందరూ ఇక్కడ కిందన ఉన్న వాళ్ళు ఎంత మైండ్లో ఏముంటుందో ఇక్కడున్న వాళ్ళకి అలాగే ఒక మట్టి ముద్దలాగానే మనం పుడతాం. ఉపాధ్యాయులకే మాకు చెప్తా ఉంటారు, పిల్లవాడు మీ చేతిలో ఒక మట్టి ముద్దలాగా వస్తారు, వాళ్ళని దేశానికి ఉపయోగపడే వాళ్ళు తీర్చిదిద్దుతారు, ఎలా తీర్చిదిద్దుతారు అనేసి ఉపాధ్యాయులుగా మీ కర్తవ్యం. వాళ్ళ మెదడుల్లో మనం మంచి నింపుతామా, చెడు నింపుతామా అనేసి ఆ మట్టి ముద్దని రకరకాల షేపులుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా పుట్టినప్పుడు అందరూ ఒకేలానే ఉంటారు. ఆయన కూడా బూర్జువా నాయకత్వంలోనే వాళ్ళ అమ్మా నాన్న ఏవి కమ్యూనిస్టులు కాదు. అయినా ఆయన విద్యాభ్యాసం అయిన తర్వాత, ఉద్యోగంలో వచ్చిన తర్వాత కమ్యూనిస్టు అయినాడు. కమ్యూనిస్టు అయిన తర్వాత ఆయన కూడా మాకులాగా ఆ రోజుల్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కాదు, కులంలోనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాయన చెప్పిన గీత దాట్లా కులంలోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతం ఏంది? కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం మార్పు, మనం సమాజం మార్పు కోసం పనిచేస్తాం. ఆయన మొదటగా కుటుంబంలో మార్పు తీసుకొచ్చి తర్వాత సమాజ మార్పు కోసం చేసినాడు. ఎందుకంటున్నానంటే ఆయన తాలిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత భార్యకి చెప్పి అది పలుకుతాడు, పసుపుతాడు కాదు, పసుపుతాడికి వివరించి తాలిబొట్టు 3 సంవత్సరాల తర్వాత తీసేసినాడు. అంటే 3 సంవత్సరాల్లో ఆమెను చైతన్యవంతురాలు చేసినాడు అని అర్థం చేసుకోవాలి. చైతన్యవంతత ఆయనేమి తన యొక్క అభిప్రాయాన్ని ఆమె పైన రుద్దల, తీసేయంటే ఆమె కూడా ఏం తీసేయలే. 3 సంవత్సరాల పాటు ఆమె నచ్చజెప్పి పలుకుతాడికి వివరించి ఆమె చేత తాలిబొట్టును తీయించేసినాడు. అంటే ఒక సంస్కరణ. తాలిబొట్టు ఎందుకు ఆ రోజుల్లో ఎందుకు వచ్చింది? పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం చదివితే తెలుస్తుంది. సంతలో మన పశువులకి వేసి తాడు లాగినట్టుగా అట్ట పసుపు తాడు అయిందనేసి అభివర్ణిస్తాడు. కాబట్టి అటువంటిది వద్దు అని నచ్చజెప్పి తీయించేసినాడు. అంటే ఇప్పుడు చాలామంది మాట్లాడినారు, ఆయన నాయకులను అంటే కార్యకర్తలని ఏరడంలో దిట్ట. ఆయన ఏ జిల్లా కమిటీలో ఎక్కడా లేడు, కానీ కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా సంఘాలకి కార్యకర్తల్ని ఏరిపెట్టినాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఆ రోజుల్లో ఆయన చేసినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు అన్న ప్రశ్నకు స్ఫూర్తిగా మనము తీసుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చిన మా అమ్మనే మార్చగలిగినప్పుడు ఇప్పుడు చదువుంది. మా అమ్మ చదువుకుని 7th క్లాసే, ఏం పెద్ద చదువేం లేదు మా అమ్మకి. చైతన్యవంతురాలు అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, అన్ని సమాజం గురించి తెలుసుకుంటున్నారు. మంచి చెడు ఒక్కటి విస్మరిస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అనేసి ఎందుకు మనం మార్చలేకపోతున్నాము అనేసి ఈ సంస్మరణ సభ రోజున మనం ఆయన గురించి స్ఫూర్తి తీసుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. కులం లేదన్నాడు, మతం లేదన్నాడు, అది చెప్పేదే కాదు, ఆచరించిన వాడే గొప్ప కమ్యూనిస్టు. ఆచరించి చూపించాడు. మతాంతర వివాహం చేసే రోజున ఆ రోజు గ్రామంలో ఎదుర్కొన్న స్థితి గ్రామంలో మామూలుగా ఉండదు. ఒక ముస్లింకి ఇచ్చి చేస్తున్నాడంటే ఆ రోజు మేము నిజాంపట్నంలో ఉన్నాం. సందోల మీదుగా పొన్నూరులో వెళ్ళి పెళ్లి జరగాలి. బస్సు తెల్లారితో 4:30కి బస్సు తీలా, డ్రైవరు బస్సు 1 గంట సేపు వరకు తీలా. మళ్ళా తీసే జనాలు అందరూ ఒప్పుకోరు కాబట్టి ఇంకా వాళ్ళందరి పనులు వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా కూడా అనేకమైన కష్టాలకి నష్టాలకి ఓర్చి కులాంతర మతాంతర వివాహాలు చేసి ఆదర్శంగా నిలబడ్డాడు వర్మగారు. దాన్ని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో కులాలను పెంచి పోషిస్తున్నారు, మతాలని పెంచి పోషిస్తున్నారు. అది తప్పు. ఈ సంస్మరణ రోజున అది దాటడం అంటే చాలా కష్టం. కష్టానికి నిలబడి మనం మారాలి అనేదే ఆయన నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి. అలాగే ఆయన పలకరింపులు, పెద్దోళ్ళతోని స్నేహం చేస్తాడు, చిన్నోళ్ళతోని స్నేహం చేస్తాడు. ఇప్పుడు మామూలుగా మన ఇళ్ళలో అపార్ట్మెంట్లో ఉంటాము, పక్కన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. వాస్తవానికి జీవితం జరిగిపోతూ ఉంటుంది, పక్కన ఏం జరుగుతూ ఉంది ఏమీ అని తెలియదు. ఆయన మొదటి నుంచి కూడా మా పెద్దక్క దగ్గర, మా రెండో అక్క దగ్గర
ఉన్నారు. పెద్దక్క గుంటూరు జిల్లాలోనే ఉన్నప్పుడు మా రెండో అక్కకి పెళ్ళైనాక బాబు పుట్టినప్పుడు చూసుకునే దానికి ఎవరు చాలా కష్టంగా ఉందనేసి నా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేయడం జరిగింది అనమాట. మా రెండో అక్క బాబుని పెంచే దానికోసమే మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉండింది 12 సంవత్సరాల్లో చాలా అద్భుతాలు సృష్టించాడు. నిజంగా ఒక కార్యకర్త అనుకుంటే ఇన్ని అద్భుతాలు సృష్టించవచ్చా అనేసి ఎర్రజెండా నీడలో నా అనుభవాల్లో రాశాడు ఆయన. ఇప్పుడు వక్తలు కూడా చాలామంది చెప్పారు, వాళ్ళు ఊరికనే చెప్పలా, ఎంత కష్టపడ్డాడు, ఎంత కమిట్మెంట్తో పనిచేశాడో అనేసి మనం ఆయన నుంచి స్ఫూర్తిగా మనం ఇక ముందు నుంచి కూడా మనం అట్లా చేయాలి అనేసి స్ఫూర్తిని మనము తీసుకోవాలా. ఈ సమాజం కూడా ఎవరినంటే వాళ్ళని ఇప్పుడు చెప్పారు కదా, మన భారతదేశంలో ఒక రోజుకి 1.5 లక్షల మంది పుడితే 60,000 మంది చనిపోతూ ఉంటారు. 60,000 మందిలో కొంతమందినే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఎటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటుందంటే తన సొంత ప్రయోజనాలు మాని పార్టీ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలే ఎక్కువ అని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఈ సమాజంలో అక్కడ నిలబెడుతుంది. అక్కడ నిలబడటంలో ఏవి వర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే తన వ్యక్తిగత జీవితాన్ని 95% వదిలేసి 5% వ్యక్తిగత జీవితంలో ఆయన ఉన్నాడు. మిగతా 95% పార్టీ సేవలోనే ఉన్నాడు. ఎవరైతే పార్టీ సేవ, సమాజ సేవ కంటే మన సొంత ప్రయోజనాలు మనమే అనుకుంటారో వాళ్ళు ఎప్పటికైనా ఇక్కడే ఉంటారు. సమాజం కూడా ఆలోచిస్తుంది. సమాజంలో ఎవరిని ఎక్కడ పెట్టాలా అనేసి సమాజంలో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుసు. 50 సంవత్సరాల క్రితముకి ఇప్పటికీ 50 సంవత్సరాల తర్వాత కూడా ఏవి మారదు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాల్లో ఈ మతము, కులము, ఆడపిల్ల, మగపిల్ల అన్న విషయంలో మారదు. 50 సంవత్సరాల క్రితం మా అమ్మకి 3 ఆడపిల్లలు అన్నప్పుడు అయ్యో మగపిల్లోడు లేడా అంటే తలగరు ఎవరు పెడతారు? మా నాన్న చనిపోయినప్పుడు ఒకరు వెళ్ళేటప్పుడు ఈ తలగరు ఎవరు పెట్టారు మా అని అడిగినారు. మేము తలగరు ఎంత ఉండవు, దేహాన్ని మేము వైద్య కళాశాలకి ఇచ్చేసాము అనేసి చెప్పడం జరిగింది. అంటే సమాజంలో అయ్యో మీకు అన్న లేడా, తమ్ముడు లేడా, నాకు 2 ఆడపిల్లలు, నేను అనుభవించా బాధ, ఏమా కొడుకు లేడా అని అన్న. 50 ఏళ్ళ ముందు 50 ఏళ్ళ తర్వాత ఏం మారింది? ఆడపిల్లల్ని సమానంగా చూడటంలో సమాజంలో ఏమైనా మార్పు చెందిందా? మార్పు చెందను. కానీ ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇటువంటి వాళ్ళ సంస్మరణ రోజున అలా చేయాలి అన్న స్ఫూర్తిని మనము తీసుకోవాలి అన్న ఆలోచన. ఆయనకి 3 కుమార్తెలు కూడా పార్టీ వైపునే నడిపించాడు. ఆయన 3 కుమార్తెల్ని ఆయన హాస్పిటల్లో ఉంటే ఆ 3 కుమార్తెలే కంటికి రెప్పలాగా చూసుకున్నారు. 1.5 సంవత్సరం క్రితం ఆ 3 కుమార్తెలే ఎర్రజెండా నీడలో నా అనుభవాలు అన్న పుస్తకాన్ని ఇదే హాల్లో ఆవిష్కరణ చేసింది కూడా ఆ 3 కుమార్తెలే. ఆ 3 కుమార్తెలే ఆయన ఎంతమయ్యాత్రను కూడా ఘనంగా నిర్వహించి ఆయన దేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి ఇచ్చింది కూడా ఆ 3 కుమార్తెలే. ఆ 3 కుమార్తెలే కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి జిల్లాకి 50,000 ప్రకటించింది కూడా 3 కుమార్తెలే. కాబట్టి కుమార్తెలు ఏమీ తక్కువ కాదు, చిన్నతనము కాదు. కాబట్టి కుమార్తెలైనా కొడుకులనైనా సమానంగా చూడండి. ఇప్పుడున్న ఈ హైటెక్ టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే మొదట్లో చెప్పారు, సనాతన ధర్మం ఎవరికి నచ్చిన సనాతన ధర్మం వాళ్ళు దాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. ఈ రోజున మళ్ళా అసలు చదువుకున్న వాళ్ళలోనే ఈ కుల పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, ఈ మూఢనమ్మకాలు కానీ ఎక్కువైపోతుంది. అంటే ఆ రకంగా వాళ్ళ ఒక పథకం ప్రకారము ఒక యూత్ని ఎంచుకునేసి వాట్సాప్ గ్రూపులు తీస్తే చాలు, మంగళవారమా పచ్చదారం కట్టుకోండి, ఎర్ర రంగు చీర కట్టుకోండి, 6 రంగు వజ్రాలు వేసుకోండి, 6 రంగు రాళ్ళు వేసుకోండి, ఇవి ఎక్కువైపోతుంది. దీనివల్ల మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా, ఇంత చదువులు చదువుకొని మనం ఏం చేస్తున్నాము అన్న కనీసమైన విచక్షణను కూడా కోల్పోతున్నారు. చదువు అనేది జ్ఞానాన్ని కలిగించాలి కానీ విచక్షణని కోల్పోయే విధంగా చేయకూడదు. కాబట్టి మిత్రులారా, నేను కోరుకునేది ఒకటే, మేము టీచర్లుగా, మేము యూటీఎఫ్ కార్యకర్తలుగా ఎప్పుడైనా ఆడ మగ సమానమే. ఏ మీటింగ్లోనైనా ఇదే చెప్తాం, అలాగే పెంచండి. పాఠశాలలో కూడా పిల్లలకి మనం ఊడ్చేటప్పుడు మగ పిల్లల చేత కూడా చెత్త దొప్పిస్తాం మేము. ఎందుకంటే అమ్మాయి పనులు ఇవి, అబ్బాయి పనులు ఇవి అని వాళ్ళ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఎప్పుడు మాట్లాడారు? ఇంకా ఎక్కడో ఒక చోట స్టెప్ ముందు పడాలి. ఆ ముందు పడే దానిలో టీచర్లుగా మన పాఠశాలలో నుంచే, మన విద్యార్థుల నుంచే మనం చేద్దాము.
కుటుంబంలో తల్లిదండ్రులుగా మన ఇంటి నుంచే మన బిడ్డల నుంచే మనం చేద్దాము అన్న కంకణం తీసుకుంటే కానీ నెక్స్ట్ జనరేషన్ అయినా 20 ఏళ్ళ తర్వాత అయినా నా బిడ్డలకైనా అమ్మాయిలు పుడితే అవునా మంచి అదృష్టం అంటే ఆ మాట కాదు, ఎవరైనా సమానమే బిడ్డలు అన్న మాట రాయాలి. అయ్యో నా కూతురు కూడా రేపు ఆడపిల్లలు పెడితే ఏమా మో బిడ్డలు లేదా అని అనిపించుకోకుండా ఉండే సమాజం కోసం మనము పోరాడాలి అనేసి అటువంటి విధంగా మనం తల్లిదండ్రులుగా ఎక్కువగా బాధ్యత తీసుకొని ఆడపిల్లైనా మగ పిల్లలైనా సమానమే అన్న స్ఫూర్తిని ఈరోజు ఈ సంస్మరణ సభ ద్వారా తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు కుమార్తెల స్పందన చూశారు. ఒక తరం వర్మగారి తరం, ఆ తర్వాత తరంలో కూడా మనం వినాలి కదా. అందుకని ముందు చైతన్యాన్ని మాట్లాడమని కోరుతున్నాను రా. అందుకనే ముందు కూతురు లేకపోయినా ఇప్పుడు మనవడు వీడు చనిపోయిన రోజు మాట్లాడమంటే మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడతారు, తన స్పందన తెలియజేస్తారు. మైక్ పెట్టేదాన్ని రీసౌండ్ వస్తుంది, ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. మా తాతయ్య గురించి చెప్పాలంటే నాకు పెద్దగా తెలియదు. నేను ఆయనతో ఆడుకోవడం, ఆయన ఆట పట్టించడం తప్ప ఆయన ఉద్యమాలు చేశాడు, ఏమేమి పనులు చేశాడని చెప్పి నేను ఇప్పుడు మీ అందరూ చెప్తుంటే తెలుసుకుంటున్నాను. ఆయనకున్న ధైర్యానికి కనీసం 100 ఏళ్ళు బతికేస్తాడు అనుకున్నా, కానీ 84 ఏళ్ళకే చనిపోయాడు. ఓకే, కానీ ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. నాకు చిన్నప్పటి నుంచి కులం అంటే తెలియదు, మతం అంటే తెలియదు, లో క్యాష్ ఏది తెలిసేది కాదు. అదంతా ఆయన వల్లే మేము ఇప్పుడు ఇలా ఆదర్శంగా ఉన్నామంటే ఆయనే కారణం. ఆయనలాగా బతకలేకపోవచ్చు, కానీ నాకు ఆయనలాగా చనిపోవాలని ఉంది. కాబట్టి నా శరీరాన్ని కూడా హాస్పిటల్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. డిక్లరేషన్ ఇచ్చాడు. చాలా మందికి ఇది వాస్తవం కూడా. వర్మగారి దేహం మన దండు రామచంద్రయ్య గారు ఉన్నారు, వెళ్ళిపోయారా? రామచంద్రయ్య గారు మన టీచర్, ఆయన వాళ్ళ అబ్బాయి డాక్టర్గా చదువుకున్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు వాళ్ళ ఆయనకి, వర్మగారి దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారు, చాలా గొప్ప విషయం చేశారు వాళ్ళు. కారణం ఏమంటే మాకు ఒక శవాన్ని 5 ఏళ్ళుగా చూపిస్తూ ఉన్నారు, దానికి నరాలు ఎండిపోయినాయి, దానికి ఏమి లేవు, మొత్తం ఎండిపోయి సన్నగా ఒక దాని ఏమంటాం అస్థిపంజరం తప్ప ఏమీ లేదు. దాన్నే చూపించి ఇదే గుండె, ఇదే పొట్ట, ఇదే నరాలు, ఇదే అని చెప్పి చెప్తా ఉంటారు. ఆడు ఏముందో మాకేం కనపడటం లేదు. ఇదేదో సాధారణమైనటువంటి ఇప్పుడు మనకు వైద్యం చేస్తున్నారని అంటే ఎవరో ఒకరిని చూసే వైద్యం చేసేది. డాక్టర్లు ఎవడో నేరుగా వచ్చేసి నేర్చుకొని చెప్పేది వాళ్ళు ఎవరో ఒకరు చూస్తేనే కదా. కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడో చోట త్యాగం చేస్తే తప్ప అది కుదిరే పని కాదు. కాబట్టి వర్మగారు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి నేర్పించడానికో లేదా ఉపయోగపడడానికో తోడ్పడే ఒక సాధనంగా మారినాడని చెప్పే విషయం దండు రామచంద్రయ్య గారు చెప్పేదాకా నాకు కూడా అంత సీరియస్నెస్ ఉందని తెలియదు. బాలాజీ మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చారు, మేము 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాము, వర్మగారి పేరుతో మీరు ఏదైనా చేయండి, ఆ బాడీని మాకివ్వండి అని అడిగినారు. కానీ వర్మగారు ప్రైవేటీకరణ ఏ రోజు అంగీకరించినటువంటి వాడు కాదు. ప్రైవేట్ కాలేజీకి మేమేమో గవర్నమెంట్ కాలేజీకే వర్మగారి దేహాన్ని ఇస్తాము, ఇది ప్రభుత్వ పరమే సమాజపరమే అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా మీకు అర్థం కావడం కోసం నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు లహరి మాట్లాడుతుంది వాళ్ళ మనోరాలు. వరకు నా ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు మా తాతయ్యని చాలా సీరియస్ మనిషిగా, కరుడు పెట్టిన కమ్యూనిస్టు, నిప్పురవ్వ, కమ్యూనిస్ట్ యోధుడు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడు మాట్లాడారు. కానీ మా తాతయ్య గురించి నాకు, మా అన్నకి, మా చెల్లికి తప్ప మీకు ఎవ్వరికి తెలియని ఒక వర్షన్ నేను చెప్తాను. మా ఇంట్లో మా అమ్మకి, మా పెద్దమ్మలిద్దరికి పెద్ద టాస్క్ ఏంటి తెలుసా? మా ముగ్గురితో పాటు మా తాతయ్య అందరినీ కూడా కట్టి పెట్టడం. మా ఇంట్లో మేము ముగ్గురమే పిల్లలు కాదు, మా తాతయ్య కూడా ఒక పిల్లోడే మాతో పాటు చాక్లెట్లు తినేయడం, ఐస్ క్రీములు తినేయడం. మా అన్నతో అయితే విజయవాడ దాకా, ఉండేది గుంటూరు, విజయవాడ దాకా వెళ్తారు. ఎందుకు? అక్కడ సినిమా చూద్దాం.
సినిమా చూసి పక్కనే ఒక బాదం పాలు తాగి వచ్చేటోళ్ళు అనమాట. ఇదంతా ఎవరికి తెలియదు, మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈయన ఇంత ఫన్ లవింగ్ పర్సన్ అనమాట. ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం, అదే కళారూపాలు అంటే చాలా ఇష్టం. అదే ఇష్టంతో అంత ఏజ్లో హరికథ నేర్చుకుంటాడు. అంటే నేనేమనుకున్నాను, నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దమ్మోళ్ళ ఇంట్లో కూర్చొని హార్మోనియం వాయించేటోళ్ళు అనమాట. నేనేమనుకున్నాను, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారేమో అని అనుకున్నాను. కానీ రీసెంట్గా నాకు తెలిసింది అంత ఏజ్లో నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అంకుల్ని గురువు గారు ఆయన మా తాతయ్యని శిష్యుడు అంటుంటే, ఇదేంటి ఇంత ఏజ్ గ్యాప్ ఉంది, వీళ్ళు వివస్వ కదా అనాలి, ఆయన ఈయన కదా గురువు అనాలి, ఈయన ఆయన కదా శిష్యుడు అనాలి అనుకుంటే ఆ తర్వాత తెలుసుకుని, ఓ ఈయన దగ్గర అప్పుడు హరికథ నేర్చుకున్నారా. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రా అసైన్మెంట్ పేజ్ రాయాలంటే చాలా బద్ధకం నాకు. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా పేజ్ రాయాలంటప్పా ఇప్పుడు నేను రాయాలా అని అనిపిస్తుంది. అట్లాంటివి ఆ ఏజ్లో కంప్యూటర్, హార్మోనియము, హరికథలు ఇన్ని నేర్చుకున్నారు. ఇంత ఫన్ లవింగ్ పర్సన్ అదే ఇంకొక సైడ్లో చాలా సీరియస్గా ఉంటారు. ఎలాంటి విషయాల్లో, వాళ్ళ ముగ్గురు కూతుర్లని ఇంత గొప్పగా తీర్చిదిద్దే విషయంలో, వాళ్ళకి ఇంత మంచి అల్లులను తెచ్చుకునే విషయంలో ఇప్పుడు ఆయన అంత సీరియస్గా అంత బాగా వీళ్ళ ముగ్గురిని పెంచారు కాబట్టే ఈరోజు వీళ్ళ ముగ్గురిని అబ్బా ఏం చూసుకున్నారమ్మా మీ నాన్నని అంటున్నారు తప్ప, మీ నాన్న కొడుకుంటే ఇంత బాగా చూసుకుని ఉంటారు కదమ్మా అని అనలేదు ఎవరు. మేబీ మా తాతయ్యకి మా అమ్మమ్మకి ఇంకో కొడుకున్నా ఇంత బాగా చూసుకునేటోళ్ళు కాదేమో. వీళ్ళ ముగ్గురు, వీళ్ళ ఇద్దరు, మా నాన్న మా పెదనాన్న అంత బాగా చూసుకున్నారు. సొంత కొడుకున్నా అంత చూసుకుంటారో లేదో తెలీదు. ఇంకొకటి, మా తాతయ్య ఉన్నంత కాలం ఎంత చేసినా, ఎంతమందికి ఎన్ని చేసినా కూడా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ మా అమ్మమ్మ మా తాతయ్య బయటికి వెళ్ళిపోతే, బయట ఇన్ని చేశారంటే ఇంట్లో ఎవరో ఒకరు వీళ్ళ ముగ్గురిని చూసుకోవాలి. వీళ్ళ ముగ్గురిని ఆమె చూసుకుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఇంత గొప్పగా ఉన్నారు అంటే మా తాతయ్యకి ఎంత క్రెడిట్ ఉందో మా అమ్మమ్మకి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఆ రోజు కనుక మా అమ్మమ్మ మా తాతయ్యకి అగేన్స్ట్గా వెళ్ళి ఉన్నా, వేరే ఒపీనియన్ ఉంది బట్ మారకపోయింటే, ఆ ఒపీనియన్ మారకపోయింటే ఈరోజు వీళ్ళు ముగ్గురు ఇలా ఉండేవాళ్ళు కాదో ఏమో తెలియదు. మా తాతయ్య ఇంత గొప్పవాడు అయ్యేవాడో లేదో కూడా తెలియదు ఎవరికి. ఆ సపోర్ట్ ఇంట్లో ఉంది కాబట్టే మా తాతయ్య గురించి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంతలా మాట్లాడుకుంటారు. మా తాతయ్య జీవితం గురించి కానీ ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల గురించి కానీ మనం తెలుసుకోవాల్సింది, నేను పర్సనల్గా బాగా నమ్మేది ఏంటంటే, ఎవరు పుట్టుకతో గొప్పవాళ్ళుగా అవ్వరు, ఎవరు పుట్టుకతో గొప్పవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు నేర్చుకునేదా వాటిని బట్టి, వాళ్ళు వాళ్ళ చుట్టూ చూసేదాన్ని, వాళ్ళ ముందు జరిగే వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక మనిషి ఎలా ఉంటారో అలా మారుతారు. పుట్టుకతో ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు పుట్టరు, అందరూ నార్మల్గానే పుడతారు. సో మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎంత గొప్ప వాళ్ళం అవుతాం అన్నది మన మీదే ఉంటుంది. మనమే దాన్ని చూస్ చేసుకోవాలి. ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి చావు అనేది లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోతారు, ఇట్స్ ఇన్ఎవిటబుల్. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన క్లోజ్ వాళ్ళు, అంటే వాళ్ళు ఇప్పుడు చనిపోతారు అంటే మనం బాగా ఎఫెక్ట్ అవుతాము అనుకున్న వాళ్ళని ఉన్నంతకాలం బాగా చూసుకోండి. బాగా చూసుకోవడం అంటే ఏదో లగ్జరీస్లో ముంచెత్తాలని కాదు. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఉండండి. అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు మీకు బాధ ఉంటుంది కానీ రిగ్రెట్ ఉండదు. వాళ్ళని బాగా చూసుకున్నాము, బాగా పంపించాము అన్న ఆనందమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఏదో మా తాతయ్య బాడీని మెడికల్ కాలేజ్కి ఇచ్చేసాము అదేదో చాలా పెద్ద విషయంగా మాట్లాడుకుంటున్నారు. మేబీ ఇంకొన్ని ఇయర్స్ తర్వాత అది కూడా ఒక ఆర్డినరీ విషయం, ఓ మెడికల్ కాలేజ్కి ఇచ్చేసారా ఓకే అనేలాగా మన సమాజం మారాలి. ఆర్గన్ డొనేషన్ కానీ, బాడీ డొనేషన్ కానీ ఇదందరూ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కాల్ చేసి పూజ చేసి సాధించేదేం లేదు కదా. పోయిన మనిషి ఎలాగైనా పోతాడు. అదేదో మెడికల్ కాలేజ్కు ఆర్గన్ డొనేషన్ చేస్తే, ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వెళ్తే అక్కడ వందల మంది, వేల మంది స్టూడెంట్స్ చదువుకొని వాళ్ళు కొంతమంది వేల మందికి ప్రాణాలు పోస్తారు. నీ బాడీ అక్కడ అలా పనికొస్తుంది. కాబట్టి చనిపోయాక కూడా పనికొచ్చేలాగా ఉండాలి. అలా చెప్పిన వాళ్ళలో మా తాతయ్య కూడా ఒకరు. థ్యాంక్ యూ. లహరి మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకుని వాళ్ళ అమ్మమ్మ అనుకుంటాడు. లహరి ఒక హనీరా, కాకపోతే ఐస్ క్రీమ్ బంధం వీళ్ళిద్దరిది. మా తాతయ్య గురించి చెప్పాలంటే కల్మషం లేని మనిషి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడు అనమాట. ఏముంటే అది నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావంటాడు, మంచి చేస్తే మంచి పొగుడతాడు అనమాట.
మా గురించి చెప్పాలంటే నేను ఆయన పుస్తకంలో రాసినట్టు మాది ఐస్ క్రీమ్ అన్నాం. అంటే ఆయన చిన్నప్పటి నుంచి మేము గుంటూరు వెళ్ళేవాళ్ళం. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే గుంటూరు వెళ్ళిపోవాలి. అంటే ఇంట్లో వద్దన్నారంటే మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళం. అంటే ఇప్పటిదాకా ఆయన లాస్ట్లో కాలేజ్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడ రాలేకపోయాను కాబట్టి వీడియో కాల్లో ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడారనమాట. అమ్మ చూపించి ఎవరు గుర్తుందా అంటే హనీ హనీ అంటే చెప్పాడు ఇట్లా షీఈ్ మై గ్రాండ్ డాటర్, ఐ ప్రౌడ్ ఆఫ్ హర్ అని కాల్లో చెప్పాడు. అంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. అంటే 2020 నుంచి ఎక్కువ మా ఇంట్లోనే ఉండేవారు. సో అక్కడ ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉండిపోయింది. సో అంటే ఇంట్లో మేము టామ్ అండ్ జెర్రీ లాగా రోజు నేను ఏదో ఒకటి అనాలి, ఆయన నన్ను ఏదో ఒకటి అనాలి. సో అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. హనీ చెప్పింది ఆయన ఉన్న ఐస్ క్రీమ్ బాగా సెన్సిటివ్ హనీ. మా ఇంట్లో వాళ్ళ తాతయ్యనే కాదు, ఆమె చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోతే కూడా ఇదే రకమైనటువంటి ఇది ఉంది. ఓవర్ సెన్సిటివ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఓవర్ మీన్స్ ఈ రోజుని కాదు, జనరల్గానే అది ఉంది. కానీ అలవాటు కావాలని చెప్పే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ మాట్లాడించడము లేదంటే ఫేస్ చేయడము ఇవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేసింది. ఫైనల్గా ఒకటే, ఇంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడినా, పార్టీ నాయకులు మాట్లాడినా, వాళ్ళ అనుబంధం ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ రకరకాల అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన రోజు కేవీపీపురం నాగరాజు మాట్లాడినటువంటి విషయాలు అసలు ప్రాక్టికల్గా కమ్యూనిస్టు ఉద్యమంలో కార్యకర్తలతో ఆయన ఏ రకమైనటువంటి పద్ధతుల్లో గడిపాడనే విషయాన్ని చాలా అద్భుతంగా ఆ రోజు నాగరాజు వివరించాడు. ఒక మామూలు సాధారణమైనటువంటి కార్యకర్తలు కూడా ఆయన పట్ల ఏ రకంగా ఉంటారనే దానికి అదొక ఉదాహరణగా ఆ రోజు నాగరాజు చెప్పాడు. ఇట్లాంటి అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మాకు సమయం కూడా లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. ఈ రీత్యా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాదిరి ఇక్కడికి ఇచ్చేసేటువంటి వాళ్ళు అనేక మంది పెద్దలు వచ్చున్నారు. వాళ్ళలో ఇప్పుడు శ్రీలత గారు మన అన్నమాచార్య కళాకారుల ప్రాజెక్టుకి సంబంధించిన బాలాజీ గారా చెప్తాను. శ్రీలత గారు వచ్చారు, వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ భర్త గోపి గారు కూడా వచ్చారు. అదే మాదిరి డాక్టర్ గారు బాలాజీ గారు ఉన్నారు, ఇంకా డాక్టర్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు. అదే మాదిరి శంకర్ దామోదర్ గారు, నటినారాయణ గారు, మురత్న గారు, ఇంకా అనేక మంది మిత్రులు. అవకాశం లేదు అందరితో మాట్లాడించడం కోసం. చివరిగా ఇప్పుడు మన పెంచిలేని గారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించే కాలంలోనే నేను ఈ ఆఫీస్కి వస్తున్నటువంటి తరుణంలో ఏవి వర్మ గారి యొక్క సాదా సీదా యొక్క జీవితాన్ని చూసినటువంటి వ్యక్తిని, ఆయన గొప్పతనం గురించి, వారి పిల్లలు ఆడబిడ్డలు ఎంత గొప్పగా మేడం గారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, అదేవిధంగా వనజ మేడం గారు కూడా మంచి కవితని రాసుకురావడం అంటే ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోలేము. అందుకనేసి కేవలం చిన్నదిగా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఆయన జీవితం
భూమికి మన దేశ విముక్తి కొర సులై పోరాడిన సాహసులై పోరాడిన ఎర్ర జెండ ముద్దు బిడ్డ ఏవి వర్మ లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం కాకి వలే వెయ్యేళ్ళు విలువలేని బ్రతుకు కన్నా విలువలేని బ్రతుకు కన్నా విలువలేని బ్రతుకు కన్నా ప్రజల కొరకు పోరులోన ఒరిగినట్టి సావు మిన్న ఒరిగినట్టి సావు మిన్న ఒరిగినట్టి సావు మిన్న ఎర్ర జెండ వీరవర్మ అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుందని భూమి మీద హక్కుందని భూమి మీద హక్కుందని సుత్తి కొడవలి సుక్క ఎర్ర జెండ ఎత్తినావు ఎర్ర జెండ ఎత్తినావు ఎర్ర జెండ ఎత్తినావు కమ్యూనిజం భావాలను కడదాకా ఆచరించి కడదాకా ఆచరించి కడదాకా ఆచరించి కన్న బిడ్డలను సైతం కమ్యూనిస్టులుగా మార్చిన కమ్యూనిస్టులుగా మార్చిన కమ్యూనిస్టులుగా మార్చిన అవనిగడ్డ వీరవర్మ అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం జోహార్ అవనిగడ్డ వీరవర్మ గారు జోహార్ అవనిగడ్డ వీరవర్మ గారు థ్యాంక్ యూ. ఈ ఒక్క మాట చెప్పడం కోసమే భోజనానికి పోకుండా ఇక్కడే ఉన్నాను. ఈ తృప్తి నాకు చాలు. ఆయనకి నేను ఇచ్చినటువంటి ఘన నివాళిగా భావిస్తూ చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఆఫీసు సీను చిన్న కవిత రాశాడు, అది చదివేస్తాడు. గౌరవంగా వీరవర్మ సార్ గారికి సంస్కరణ దిన సందర్భంగా ఎర్ర జెండా ముద్దు బిడ్డ వీరవర్మగా అవని గడ్డ ముద్దు బిడ్డ వీరవర్మగా తెలుగు తల్లి తెలుగు బిడ్డ వీరవర్మరా మంచికి మారు పేరు వీరవర్మరా తెలుగు గుర్రాడు చూడు వీరవర్మ గారు చూడరా అనుకున్నది సాధించే కరుణ జన్ముడు పట్టింది పదునైన కర్తి వీరుడు పట్టుకు పట్టంబు వీడు ఫలితము వచ్చుండు చూడు బలమైన నాయకుడై కర్తంబు వీరు చూడు ఈ వీరవర్మ గారు కమ్యూనిస్ట్ కవసమేసి కర్తవ్యం బాట నడిచి అనుకున్నది సాధించే వీరుడు తీరత్తంబు నడిచే నాయకుడు నడిపించే కార్మికుడు రమ్యమైన రసలెన్నో ఎర్ర జెండ నీడ అన్న అనుభవంటూ కలలెన్నో కన్నాడు సహకారం చేశాడు అవని గడ్డ ముద్దు బిడ్డ వీరవర్మరా తెలుగు తల్లి వెలుగు బిడ్డ వీరవర్మరా కమ్యూనిస్టు సిద్ధాంతం కర్తవ్యము నూరిపోసు ఎంతమంది జీవితాలు వెలుగు బాటలేశాడు తన రక్తం వీరు పని కమ్యూనిస్ట్ వశమని తన సర్వం కన్న బిడ్డలను కమ్యూనిస్టు అల్లులకు కట్టబెట్టు చివరకు తన జీవితమే కలకాలం శరీరం మెడికల్ కళాశాలకు అంకితము ఇచ్చాడు కమ్యూనిస్ట్ ఎర్ర జెండ నీడను వీర అరుణకిరణమైనాడు అవని గడ్డ వేది బిడ్డ వీరవర్మరా తెలుగు తల్లి వెలుగు బిడ్డ వీరవర్మరా ఎర్ర జెండ ముద్దు బిడ్డ వీరవర్మరా జై వీరవర్మ. మండలి ఒక చిన్న మందారమాల మన సుబ్రహ్మణ్యం గారు సిఐటి జిల్లా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు రచించారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ట్యూన్ చేయడం జరిగింది. అవని గడ్డ వీరవర్మ ఎర్రని పాట ఆశయంతో కడదాకా ఉద్యమ బాట ఉద్యమాచరణ అనుభవాలు మరువలేము నీవు చూపిన బాటలు నడవకుండా ఉండలేము. జోహార్ జోహార్ వీరవర్మకి జోహార్లు జోహార్లు
అవనిగడ్డ వీరవర్మకి. ఉద్యమ స్ఫూర్తిని నింపావు మా అందరిలో, నీవు నేర్పిన పాఠాలతో గురువయ్యావు. ఏ ప్రాంతమైనా ఉద్యమాన్ని నిర్మించావు, నేటి తరానికే నీవు ఆదర్శమై నిలిచావు. అవనిగడ్డ వీరవర్మ ఎర్రని బాట, ఆశయంతో కడదాకా ఉద్యమ బాట. సమాజ మార్పుకై మార్క్సిజం బాటలోన కూతుళ్ళను తీర్చిదిద్దే కమ్యూనిస్టులుగా, ఉద్యమానికి అధ్యయనం ఆయుధమని నేర్పావు. కలము కలల రచనలతో చైతన్యం పరిచావు. అవనిగడ్డ వీరవర్మ ఎర్రని బాట, ఆశయంతో కడదాకా వెలుగు బాట. మమ్మల్ని విడిచి వెళ్ళి గుండెల్లో నిలిచావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పావు. దేహదానం మించిన దానము లేదనిపించావు. విప్లవ స్ఫూర్తికే నిలువుటర్థమయ్యావు. జోహార్ జోహార్ వీరవర్మకు, జోహార్లయ అవనిగడ్డ వీరవర్మకు. జోహార్ వీరవర్మకి. చూసారా, నీతో మాట్లాడుతూ నా భార్యను పట్టించుకోలేదు. హే లక్ష్మి, ఎలా ఉన్నావు? నీకు నేను మంచి భర్తగా ఉన్నానో లేదో కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పుడు మంచి భార్యగా తోడున్నావు. నమస్తే నాగరాజ్ గారు. థ్యాంక్స్ సార్. హాస్పిటల్లో నన్ను నా కన్న కొడుకులా చూసుకున్నాను. పోరాటాల్లో మీరు నాకు ఇచ్చిన స్ఫూర్తిని మాటల్లో చెప్పాలి. హలో మురళి గారు, మీ మాటలు నాకు ఇచ్చే ధైర్యం మా నాన్నను చేస్తుంది. మీ జోకులు చాలా మిస్ అవుతున్నానండి. మీ ఉపన్యాసాలు నాలో ఎంతో పోరాట పట్టుదల పెంచాయి. మా అల్లుళ్ళు బంగారం అని గర్వంగా చెప్తారు. ఎక్కడ నా పెద్ద కూతురు కళ్యాణి, ఏమ్మా తెలుస్తున్నావా? మీకు చిన్నప్పటి నుంచి దేనినైనా ఎదుర్కోవడమే నేర్పించాను. ఎప్పుడూ మీరు అలానే ఉండాలి. నేను చనిపోయాను అన్న బాధ లేదు కానీ నీకు తోడుగా ఉండలేకపోతున్నానని కొంచెం బాధగా ఉంది. న్యాయవాదిగా ఎంతో మందికి న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ వనజ నా వారసురాలు. నేను నడిచిన మార్గంలోనే ప్రజాశక్తిలో పనిచేస్తూ ప్రతి అక్షరాన్ని ప్రజల పక్షంగా దిద్దుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నేను పూర్తి చేయలేకపోయిన పుస్తకాన్ని పూర్తి చేసే బాధ్యత నీదే తల్లి. భద్రమ్మా, ఈ టైం అయింది, నా కోసం మంచి టీ పెడతావా? ఈ వంటలు చాలా మిస్ అవుతున్నానమ్మా. పిల్లల్నే కాకుండా సమాజాన్ని తీర్చిదిద్దేందుకు నువ్వు చేస్తున్న కృషికి నాకు గర్వంగా ఉంది. లహరి మా చదువుల తల్లి. మంచిగా లాయర్ అయి మీ నాన్న వాళ్ళలాగే ప్రజల కోసం పనిచేయమ్మా. ఓయ్ రౌడీ మనవరాల, ఐస్ క్రీమ్ తింటున్నావా మంచిగా? నేను లేకుండా దేని గురించి ఎక్కువ భయపడదు. ధైర్యంగా ఏదైనా ఎదురించు. అయ్యా మనోడాంజనేయులు, ఇంకా నన్ను ఆట పట్టించలేవుగా. ఓ టీటీలకు డబ్బులు ఇంకా నువ్వే కట్టుకోవాలి. మరి నా చివరి రోజుల్లో నన్ను కాపాడుకోవటానికి మీరందరూ చేసిన ప్రయత్నం వల్లే నేను మరికొన్ని రోజులు మీతో ఉండగలిగాను. నేను ఆస్తులు సంపాదించలేదు కానీ
కమ్యూనిస్టు కుటుంబాన్ని